నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఏం జరుగుతుంది ఊళ్ళో కథ ఎట్టుంది? ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, ఓట్లు వేసిరు. ఎంతమంది వేసిరు? ఈ పార్టీకి 30-40 మంది వేసిరా, 100 మంది వేసిరా? ఏ పార్టీ అంటే నేను మామూలు జనాలు ఎంతవరకు వచ్చింది నడుస్తుంది ఎట్లా చెప్పాలి? మీ యువకులు చెప్పకపోతే జనాలు మనకేం తెలుసు? జనాలు నీ మతి మాట నాకు తెలియదు. నీ ఓటు నువ్వు ఎవరికి వేస్తున్నావు నాకే తెలియదు. ఆ ఓటు నేను ఎవరికి వేస్తున్నావు? ఆ పథకాలు సరిగా రాలేదు, కొన్ని రాలేదు. ఇష్టం ఉన్నకాయ ఓడేస్తాడు, ఇష్టం ఉన్నకాయ వేస్తారు. ఏడు వేస్తాడు, ఏడు ఏడు. దానికి మనం మొత్తం బీజేపీకి ఇక్కడ లేదు. ఎట్లుంది ఊళ్ళో? కాంగ్రెస్ 90% కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు కొట్టేయాలి? ఏం చేసి జానారెడ్డి కాన్స్టిట్యూషన్ జాన్ రెడ్డి ఏం చేయలేదు, ఒక్కనికి పోగట్లేదు అని మోదీ చేయలేదు అంటారు. కానీ ఆయన ఓటే ఏమంటారు జాన్ రెడ్డికి? ఎందుకు వేస్తారు? ఎట్లా ఏం చేసిండు ఆయన? అది అంతే ప్రేమ. జాన్ రెడ్డి మీద ప్రేమ ఉండి వేసేది. అదే మనకు ఇల్లు వద్దు, రోడ్లు వద్దు, అన్ని చేస్తా అంటుండు. 40 ఏళ్ళ సార్ చేసిండు. ఆయన ఏం చేయలేదు, పేదవాళ్ళకి ఏం చేయలేదు. ఈ రోడ్లన్నీ ఆయన చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఏ రోడ్డు వేయలేదు, ఎవరు ఏం చేయలేదు. అంతేనా? 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించింది. ఏడ కూడా ఏ గొంగడు కూడా 9 ఏళ్ళు పరిపాలన. 9 ఏళ్ళు అయినా కానీ మన కాడ ఎమ్మెల్యే 5 సంవత్సరాలే వచ్చిండు. 5 సంవత్సరాలు ఎంత గోడ కొట్టిండు? ఎందుకు గోడ కొట్టారంటే పని చేయక. పని చేస్తే జాన్ రెడ్డి 40 ఏళ్ళ సంది మనకు ఏం చేయలేదు అంటారు. పక్కన 16 జాన్ రెడ్డి ఏం చేయలేదు, 40 ఏళ్ళ సంది ఉండవు, ఏం చేయలేదు. వీళ్ళకి ఎందుకు బీటీ రోడ్లు, బోటి రోడ్లు వేసింది ఆయనే. ఇప్పుడు ఊట్లపల్లి రోడ్లు వేసింది ఆయనే. ఏ రోడ్డు అయినా ఆయనదే. ఈ టీఆర్ఎస్ ఆయన గెలిచి ఒక రోడ్డు కాంగ్రెస్ తోని కాదు, మళ్ళీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటారు. పక్క పోతే అంటారు జనాలు. అంటే ఓన్ ఇష్టం వాడే, మనం చెప్పలేదు. వాళ్ళు చేసిన టీఆర్ఎస్ బాగా చేసేది, కాంగ్రెస్ చేసిన అంటారు. ఎట్లా ఎందుకు అంటారు? దాని ప్రేమ అది. ఏది వచ్చే ఊపు ఉంది కాంగ్రెస్ గెలుస్తుంది పక్క. అంతే, దానికి గాలి అది. సరే నమస్తే. మీరు